సార్ ఇప్పుడు అమరావతిని రాజధానిగా ప్రకటించారు. ఎట్లా ఉండబోతుంది? ఫస్ట్ నుంచి అనుకుందే కాబట్టి బానే ఉంటది. ఏంటంటే చంద్రబాబు నాయుడు ఒకప్పుడు హైదరాబాద్ ఒక డెవలప్మెంట్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఎలాగా ఇచ్చేసాడో ఈ రోజు అమరావతి కూడా అలాగ అవుతుంది. ఉద్యోగాలు కలిసి వస్తాయని మన అనేది ఆంధ్రాలో ఒక జీవనోపాధి కల్పిస్తారని కోరుకుంటున్నాం. ప్రభుత్వంలో 3 రాజధానులు అన్నారు. రాజధాని లేని పరిస్థితిలో మనం ఇప్పుడు 5 years 1 year అమరావతిని రాజధాని చేయడంలోనే ఇప్పుడు పనులు కూడా చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. మీరు చూసినట్లయితే పోలవరం కూడా పనులు కూడా చాలా ఇవన్నీ చూస్తుంటే డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇలాగే కంటిన్యూ అయితే నాకు తెలిసి ఈ 5 ఏళ్లలో కంప్లీట్ అవుతుందండి. ఇదే ప్రభుత్వంతో నడిస్తే అది త్వరగా కంప్లీట్ అయ్యి ప్రజలకు అందుబాటులో వస్తుందని ఆలోచన. ఇప్పుడు మెగా డిఎస్సి ప్రకటించి నోటిఫికేషన్ వేశారు. ఇది ఎట్లా ఉద్యోగాలు వస్తాయి, ఎంప్లాయీస్ వస్తాయి. మంచిదే, చెప్పేముంది. వాడు చేయలేకపోయాడు. రాజకీయ నాయకుడు అయితే కదా అతను జగన్ అనేవాడు అసలు రాజకీయ నాయకుడు కాదు, జనోడు కాదు. ఏదో వచ్చిండు వాళ్ళ నాన్నగారు తాతల కానించి రాజకీయ నాయకులు కాబట్టి వచ్చాడు. అంతవరకే కానీ అతనికి ఐడియా లేదు, పరిపాలన తెలియదు, ఏమీ తెలియదు. అమరావతిని రాజధానిగా ప్రకటించారు, మంచిదేనంటారు. అమరావతి క్యాపిటల్ ఇస్తే మంచిదే. మరి అక్కడే ఉంటుంది కదా. 3 రాజధానులు అనేది వేస్ట్. ఏదో ఒకదానికే చేయాలి. ఎందుకంటే అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి సపరేట్గా ఉండడం వల్ల ఏంటంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు అమరావతిలోనే అన్ని ఇచ్చినా హైకోర్టు ఎక్కడ ఇచ్చినా పర్లేదు, వైజాగ్ ఇచ్చినా పర్లేదు. ఎందుకంటే బిజినెస్ పరంగా ఇది ఉంది కాబట్టి. సిటీ ఇప్పుడు 13 జిల్లాల్లో ఏంటంటే వైజాగ్ ఏంటంటే హైకోర్టుకి ఏంటంటే బిజినెస్ పరంగా, స్మగ్లింగ్స్ పరంగా ఏదైనా జరగాలన్నా ఇక్కడికి ఏదైనా హైకోర్టు ఎక్కడ ఇవ్వాలి, తకిమావన్నీ అక్కడ ఇవ్వాలి. ఇప్పుడు అమరావతిని రాజధానిగా ప్రకటించారు కదా, మంచిదేనా? చాలా మంచిదే. ఏ విధంగా అంటారు? గతంలో 3 రాజధానులు అన్నారు. రాజధాని లేని పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు ఒక రాజధాని పెట్టడం మంచిదని అంటారు, ఒక రాజధాని ఉండమే మంచిది అంటారు. అంతే కదండి. ఒక రాజధాని ఉంటే ఇప్పుడు హైకోర్టు ఉంది, అన్ని శాఖలు అక్కడ ఉంటాయి, ఒక దగ్గర ఉంటాయి. ఇక్కడ ఒక సగం, అక్కడ ఒక సగం అంటే 3 జనాలకు ఇబ్బంది అవుతుంది, డబ్బులు వేస్ట్ అవుతుంది. ఇప్పుడు రాజధాని చూస్తున్నారు, పనులు చాలా వేగవంతంగా అవుతున్నాయి. పోలవరం కూడా చాలా పనులు చాలా స్పీడ్ గా అవుతున్నాయి. భవిష్యత్తులో ఎట్లా ఉండబోతుంది సార్ ఇవన్నీ ఫైనల్? చంద్రబాబు నాయుడు మరియు విజయన నాయుడు కాబట్టి ఆయన అనుభవంతో ఏం చేసినా ముందుకెళ్తే రాష్ట్రం ముందుకెళ్తారు. ఇప్పుడు అమరావతిని రాజధానిగా ప్రకటించారు, ఎట్లా ఉండబోతుంది? అమరావతి మనకి ఇంతవరకు ఒక రాజధాని లేదు కాబట్టి అమరావతి రాజధానిగా నిర్మించడం చాలా మంచి శుభకరమైన విషయమే. 3 రాజధానులు అన్నారు. 3 రాజధాని కానీ ఒక రాజధాని ఎక్కడ మీరు చూస్తుంటారు? 3 రాజధానులు ఇప్పుడు ఒక రాజధాని పెట్టడం వల్ల మంచి అవకాశం. మంచిదే కదండి. సౌత్ ఆఫ్రికాలో ఎక్కడో ఉందనుకొని మనం అది ఇక్కడ పెట్టడం మంచిది కాదు. మనకి మొదటి నుంచి కూడా ఒకే రాజధాని ఉండాలి. అది ఒక్క రాజధాని ఉండడం చాలా మంచిదని నా ఉద్దేశం. సరే ఇప్పుడు మెగా డిఎస్సి ప్రకటించారు, నోటిఫికేషన్లు కూడా వేశారు. అది ఎట్లా ఉపయోగపడుతుంది అంటారు? మంచి అవకాశం ఉంటుంది. చాలా బట్టి ఉద్యోగాలు కానీ వండుకున్నంత తెలుసుకోవచ్చు తగ్గాను. ఎస్పెషలీ ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ. చిల్డ్రన్ ఆర్ వెరీ హ్యాపీ. మా యూనివర్సిటీ కూడా చాలా మంది అనమాట. గతంలో 3 రాజధానులు అన్నాడు, ఏ రాజధాని లేని పరిస్థితిలో మనం ఉన్నాం. చూసినట్లయితే పనులు కూడా చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. పోలవరం కానీ అమరావతి కానీ భవిష్యత్తులో ఎట్లా ఉండబోతుంది సార్? ఇప్పుడు అన్నీ సవ్యంగా జరిగితే, విపక్షాలు అక్కడ లేకుండా హడావడి పెట్టకుండా ఉంటే అన్నీ బాగా జరగాలని కోరుకుంటున్నాం. బాగా జరుగుతాయి.